హల్లో పాలో ఏంది సంగతుల? కొండ గుర్తు ఏదదా కొండ? నీ బండబడ ఏది కొండ అని అట్ట ఎత్తుక్కుంటావేందే? నీ కొండ నీకే కానరాకపోతే ఇంక ఓటర్లకేం కనబడుద్దే? సర్లే వచ్చిన విషయం చెప్పు. సారీ కొంచెం ఇమోషనల్ బాధ అయ్యదా. విషయం చెప్పమంటే నువ్వేంది బాధ అయ్యేదా అంటున్నావు? ఇంతకీ ఆ బాధ ఏందో అదన్నా గక్కు. ఆ భరత్ గాడు, ఆ రమేష్ గాడు, ఈడు ఆడి సొంత ఛానల్ ఉన్నాయని డప్పు కొట్టుకుంటారా? ఓహో, నీ ప్రత్యర్థులకి ఛానళ్ళు ఉన్నాయి కానీ నీకు లేవని బాధపడుతున్నావా? ఎంత చెట్టుకి అంత గాలి కదా పాలు, ఆ మాత్రం తెలియదు నీకా? ఓట్లు మాత్రం వేయించుకోకపోతే, విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే 1 ఇంచ్ స్టీల్ ప్లాంట్ స్థలం మిగలదు. గెలిపిస్తే స్టీల్ ప్లాంటే కాదు 10 లక్షల ఉద్యోగాలు ఎలా తీసుకొస్తానో నిన్న వినిపించాను కోర్టులో. నీకు ఓటేకపోతే స్టీల్ ప్లాంట్ నమ్మేస్తారని అట్టా బ్లాక్మెయిల్ చేస్తావేందే? నీ బెదిరింపులకు ఎవరు భయపడతారని అనుకుంటున్నావు నువ్వు? ఇదిగో కొండనిచ్చా, ఫ్యాన్ ద్వారా ప్రాణాలు పోయి లక్షల మందికి ఉరేసుకొని చచ్చారు. సైకిల్ యాక్సిడెంట్లు అయి లక్షల మంది చనిపోయారు. కొండలో నీళ్ళు తాగిన వాళ్ళు జీవితం వచ్చేస్తుంది. కనుక అన్ని గుర్తులు మర్చిపోండి, కొండ గుర్తుకే ఓటేయండి. నీ పాసుగాల ఇప్పటి వరకు ఉన్న సైకిలు, హస్తం, ఫ్యాన్ గుర్తుల్ని మర్చిపోవాలంటావేంది? అసలు నీ గుర్తు జనాల్లో ఎవరికైనా తెలుసుంటావా? మన సత్తా బీజేపీ బాబు, జగన్, పవన్కి చూపిద్దాం. ఇదిగో పాలో, నోటా కంటే ఓట్లు తక్కువ పడే నువ్వు నీ సత్తా అంతమందికి ఎట్టా చూపిస్తావో? జేడీ తమ్ముడు మాత్రం మాట నిలబెట్టుకున్నాడు. అన్నా మీరే గెలుస్తారు, స్టీల్ ప్లాంట్ ఆపుతారు, నమ్మకం ఉంది, నేను ఎంపీగా పోటీ చేయను, నాకే మీ మద్దతు అన్నా. ఒరే, జేడీ నీకు మద్దతు ఇచ్చాడని ఫీల్ అవుతున్నావా? నీకు మద్దతు సంగతి తర్వాత, అసలు ఆయన ముందు గెలుస్తాడో లేదో అది చూసుకోమను పాలు. నా గెలుపు మాత్రం గ్యారంటీ. ఏంది పాలు, అట్టా నీ గెలుపు గ్యారంటీ అని ఫిక్స్ అయిపోతున్నావు? నిజం చెప్పు, అసలు నువ్వు గెలుస్తా? నన్ను గాని గెలిపించకపోతే అనకోడు మాట అనేస్తా. ఒరే, ఇప్పుడే గ్యారంటీగా గెలుస్తా అని చెప్పి ఇప్పుడు గెలిపించకపోతే శపిస్తా అంటావేంది? నీ మాటలపైన నీకే క్లారిటీ లేకపోతే ఎట్టా పాలు? ఇప్పుడు ప్రతి తెలివైన ఓటరు ఈ దొంగలు కావాలా బొత్స ఝాన్సీ ఏం చేస్తుంది? నిలబడలేదు, నిలబడితే కూర్చోలేదు, కూర్చోతే నడలేదు. ఝాన్సీ కూర్చోలేదు, నడవలేదని అంటున్నావో? కరుణానిధి, పట్నాయకులు హుషారుగా తిరిగే రాజకీయాలు చేశారా? ఎవడికో ఓట్లేస్తే నేనెందుకు 8,000 కోట్లు ఇవ్వాలి, 10 లక్షల ఉద్యోగాలు తేవాలి? నన్ను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ఉంటుంది, నన్ను ఓడిస్తే విశాఖపట్నం ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా స్టీల్ ప్లాంట్ ఉండదు, 10 లక్షల ఉద్యోగాలు ఉండు. ఛీ అని యేసుప్రభు పాదాలు ఎలా దులిపేసి వెళ్ళిపోయాడో. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఉన్నానా లేదా, పోరాడుతున్నానా లేదా? ఏందిదే, గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటానని చెప్పకుండా గెలిపించకపోతే వెళ్ళిపోతా అంటావేంది? ఇప్పుడు కొంత వార్నింగ్ ఇస్తున్న మీడియా ఛానల్స్లో కొందరు ఇది ఎవడికో క్రెడిట్ ఇచ్చి మీడియా వాళ్లకు వార్నింగ్లు ఇస్తున్నా. నిన్ను మీడియా వాళ్ళు సీరియస్గా తీసుకున్నారనుకో, ఏమొద్దంటావో? మీ జాతికి సంబంధించిన కాదనా భరత తీసుకొచ్చాడా? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ తోడు అల్లుడు, అడికి ఏబిసిడీలు వచ్చా? ఒక డిబేట్ చేయండి. భరత్కి ఏకంగా విద్యా సంస్థలే ఉంటే నువ్వేంది ఏబిసిడీలు కూడా రావంటున్నావో? చెప్పినంత వరకు జాలుగానే ఇంక నీ కామెడీ ఆపేసి బయలుదేరిపోలో.